మణిపూర్లో మళ్ళీ హింస అయితే చెలరేగింది. ఇద్దరు కుకీల్ని చంపేసి రాత్ర వాళ్ళ ఇల్లుల్ని అగ్గిపెట్టేసి దహనం చేసేశారు. అక్కడ భయానకరమైనటువంటి వాతావరణం నిన్న రాత్రి అంతా కూడా ఇదైంది. ఇప్పటికీ కూడా అక్కడ చల్లారలేదు. గత 3-4 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మారణకాండలో లేదా మారణ హోమంలో ఎంతో మంది బలి అయిపోతున్నారు. కానీ ఇక్కడ వాస్తవాలు ఏంటి? కుకీల్ని చంపేశారని ఈ న్యూస్ ఛానల్ చెప్తున్నాయి. కుకీల్ని చంపేశారని ఇంతమంది వచ్చి తలగొక్కుంటున్నారు. ఒక్కొక్కడేమో వచ్చేసి ఏం చేస్తుంది ప్రభుత్వం అంటున్నారు. కానీ మొన్న 4 మైతేయుల్ని చంపేశారు. అది కూడా కిడ్నాప్ చేసి అత్యంత ఘోరంగా చంపారు. ఒక్కడైనా మాట్లాడాడా? ఒక్కడు ఏ వెధవైనా మాట్లాడాడా? ఏ కుహనా మేధవైనా మాట్లాడాడా? 4 మైతేయులంటే ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు కోపంతో ఇప్పుడు 2ని చంపారు. ఇక్కడ మణిపూర్ గురించి మాట్లాడేవాడు ప్రతి ఒక్కడికి కొన్ని నిజాలు తెలియాలి. మణిపూర్లో మైథేయులు అంటే హిందువులు, కుకీలు అంటే క్రిస్టియన్స్. వీళ్ళు గిరిజన ప్రాంతానికి చెందినటువంటి వారు. మైథేయులు ఏమొచ్చేసి 10% ఏదైతే సదును ఉన్నటువంటి భూభాగం ఉంటుందో ఆ భూభాగంలో ఉన్నటువంటి వారే ఈ మైథేయులు. వాళ్ళకి ఆ 10% భూభాగం మాత్రమే. వీళ్ళు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా ఆ భూభాగంలోనే చేయాలి. కొండ ప్రాంతాలకు రావడానికి లేదు వీళ్ళకి ఆ రాష్ట్ర చట్టాల ప్రకారం. కానీ మిగతా 90% భూభాగంలో కుకీలు ఉండొచ్చు. వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఇక్కడ బాగానే ఉంది. కుకీలు మైతేయులు మాత్రమే ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు. కానీ ఈ కుకీల పేరుతో మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా ముస్లిమ్స్ అంటే ఈ రోహింగ్యా ముస్లిమ్స్ అలాగే క్రిస్టియన్స్ విపరీతంగా పెరిగిపోయారు. దీనికి విదేశీ శక్తులు కూడా తోడయ్యాయి. ఈ విదేశీ శక్తుల వల్ల ఇక్కడ అనేక మంది చర్చిలు అంటే ఫండింగ్ ద్వారా చర్చిలు కట్టేసి అమాయక గిరిజన ప్రాంత ప్రజల్ని మతం మార్చేసి వాళ్ళకి ఒక పూటకు, ఒక వారానికి, ఒక నెలకు సరిపడినటువంటి సరుకులు ఇచ్చేసి ఇక అక్కడి నుంచి వాళ్ళని అలా వదిలేశారు. ఆ వదిలేయడమే కాకుండా మయన్మార్ నుంచి చాలా మందిని ఇటువైపు తీసుకొచ్చేసి ఆ కొండ ప్రాంతాల్లో వాళ్ళకి ఇల్లులో ఏదో కట్టుకోండి అని చెప్పి, గుడిసెలు కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళకి అనుమతులు ఇచ్చేశారు. మయన్మార్లో బ్రతకలేనటువంటి చాలా మంది ఇలా ఇక్కడ మనకు అవకాశం దొరుకుతుంది కదా అని చెప్పి ఆ కొండ ప్రాంతాల్లో విపరీతంగా వచ్చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎంతలా వచ్చేసారంటే ఇటు అస్సాం నుండి కూడా చాలా మంది వచ్చేసారు కావాలని. మిగతా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ఫండింగ్ ద్వారా తీసుకొచ్చి మణిపూర్లో నింపేశారు. వాళ్ళందరినీ కూడా క్రిస్టియన్స్గా చేసేశారు. ఇక్కడ హిందువులుగా ఉన్నటువంటి మైతేయుల్ని కూడా మతం మార్చడానికి చూశారు. వీళ్ళేమొచ్చేసి మారలేదు. ఆ 10% భూభాగంలోనే ఉన్నారు. ఇప్పుడు మైతేయులు ఏం చెప్తున్నారు? ఇలా ఎక్కువ మంది జనాభా అయిపోతుంటే మా పరిస్థితి ఏంటి? మేము కొనుక్కోవడానికి లేదు, అమ్ముకోవడానికి లేదు. మాకు కూడా ఆ కొండ ప్రాంతాల్లో కొనుక్కోవడానికి అవకాశం ఇవ్వండి. మేము ఈ రాష్ట్రంలోనే పుట్టాం కదని వాళ్ళు ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నారు. అలా చెయ్యాలంటే రాజ్యాంగం మార్చాలి. రాజ్యాంగాన్ని మార్చాలి అంటే మనకి 3 వంతుల్లో 2 వంతులు ఇది కావాలి, మెజారిటీ కావాలి. అది మనకి ఇప్పుడు లేదు. నేను అందుకే చెప్తున్నాను, ఈ దౌర్భాగ్యాలన్నీ పోవాలంటే మనకి 3 వంతుల్లో 2 వంతుల మెజారిటీ 2 సభల్లోనూ ఉండాలి. అది లోక్సభ అయినా రాజ్యసభ అయినా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత బాగానే ఉందనుకుంటే మళ్ళీ అక్కడ చాలా మంది ఉగ్రవాదులు, మిలిటెంట్లు, రకరకాల శక్తులన్నీ చేరి వాళ్ళని రెచ్చగొట్టి మైతేయుల మీదకి ఏమొచ్చేసి దాడులు చేయడం మొదలుపెట్టారు. ఈలోగా బీజేపీ ప్రభుత్వం వచ్చింది, వాటినన్నీ ఆపింది. అయినా సరే వాళ్ళు విపరీతంగా వాళ్ళ యొక్క ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకొని ఈ మైతేయుల మీద విపరీతంగా దాడులు చేయడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే వాళ్ళ ఆడపిల్లల్ని, వాళ్ళ మహిళల్ని కూడా మానభంగాలు చేసే స్థాయికి వచ్చేసారు వాళ్ళు. కానీ దాని గురించి ఏ ఒక్క విధవా మాట్లాడలేదు. దాంతో మైతీలు అంటే బీజేపీ ప్రభుత్వం వీళ్ళకి రావడం, ఆ తర్వాత వీళ్ళకి సపోర్ట్గా ఉండడంతో వీళ్ళేం చేశారు, కొన్నిసార్లు వాళ్ళ మీద కూడా అదే విధంగా దాడి చేశారు. దాన్ని ప్రొజెక్షన్ చేసింది మన మీడియా, మన రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులందరూ చాలా బాగా ప్రొజెక్షన్ చేశారు. ఇప్పటికీ అక్కడ బీజేపీ వెళ్ళి సమస్యను పరిష్కరించలేదు అంటే ఎవడున్నాడు అక్కడ? ఏ దేశ శక్తులు ఉన్నాయి? మొత్తం కొండ ప్రాంతాల్లో 3-4 శక్తులు ఉన్నాయి. విదేశీ శక్తులు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుండి ఉన్న శక్తులు ఉన్నాయి. పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి టెర్రరిస్టులు ఉన్నారు. వీళ్ళందరినీ కాపాడుతున్నది ఎవరు? కుకీలు. వీళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చేసి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వ దళాలు బయట తిరిగితే వీళ్ళు ఎక్కడ దొరుకుతారు? వాళ్ళు లేనప్పుడు ఏమొచ్చేసి రాత్రి వచ్చి వీళ్ళు ఏమొచ్చేసి మైతీల మీద తిరగబడి వాళ్ళని నాశనం చేస్తున్నారు. అందుకోసమని వాళ్ళ దగ్గరే ఎక్కువగా సెక్యూరిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ మొన్న 4 మైతేయుల్ని వీళ్ళు కిడ్నాప్ చేసి చంపేశారు అత్యంత దారుణంగా చంపేస్తే ఈ రోజు 2ని వీళ్ళు చంపేశారు. మిలిటెంట్లు కూడా 2ని లేపేశారు. కోపాలు రావా? మణిపూర్లో ఎందుకు అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఉపేక్షిస్తుందంటే ఒక సమస్య ఇమీడియట్ లేదండి, వెంటనే తేలదు. ఇలాంటి సమస్యలు ఎంతవరకు తేలుతుందో, ఎంతవరకు వాళ్ళు వెళ్తారో వెళ్ళని, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇచ్చింది. అలా వదిలేయడం వల్ల ఒక పరిష్కారానికి వస్తారు. ఈరోజు కుకీలు మాత్రం ఎన్ని రోజులు వాళ్ళని కాపాడతారు? వాళ్ళ స్వార్థం వీళ్ళకి తెలీదా?
అన్నీ బయటకు వస్తాయి, త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి. జరుగుతున్న పరిణామాలన్నీ బయటకు వస్తాయి. మనం మాట్లాడితే మతం, వాళ్ళు మాట్లాడితే లౌకికవాదం. ఇలాగే ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు. దానికి మన వాళ్ళు కూడా నమ్మేస్తున్నారు నిజమే అనుకొని.